ఎవరు నువ్వు? అభి, ప్రియ ఫ్రెండ్ని. ప్రియా ఫ్రెండ్వా? అమ్మా ప్రియా. అన్నయ్య, నా ఫ్రెండ్ అభి. ఓహో, నీ ఫ్రెండా? వెళ్ళి కాఫీ తీసుకురామా. సార్, నేను ప్రియాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? అంత గొడవైన తర్వాత కూడా మా ప్రేమలో ఎటువంటి దిలీప్, ఏంటి ఇంత లేటు? అరే తెలుసు కదా, సిటీలో ఎంత ట్రాఫిక్, హెడేక్ వస్తుందబ్బా. అబ్బా మా అన్న వదిన ఇంట్లో లేరని తెలుసు కదా, టైం అంతా వేస్ట్ చేసావు. సారీ బేబీ. సారీ సారీ చెప్తున్నానుగా. సారీ రా. నన్ను మూడప్ చేసావు. ఏయ్ కమాన్ కమాన్ యార్. నాది ప్రియా జోలికి రావద్దు, లేదంటే ఏం చేస్తావురా? ఏ పట్టుకోండ్రా. ప్రియా వాళ్ళన్న నా ఫ్యామిలీని టార్చర్ చేశాడు. నాకు నచ్చలే, నచ్చ చెప్పదామని వెళ్ళా.
ఏంట్రా మళ్ళీ వచ్చావు? చూడు, నా తల్లి తండ్రికి ఏమైనా అయిందనుకో, జాగ్రత్త. ఏయ్! చేస్తుంటా. లవ్ యూ. లవ్ యూ టూ. ఓకే. మిస్ యూ. మిస్ యూ టూ రా. ఓకే ఓకే, టేక్ కేర్, బాయ్. దిలీప్, ప్రియా, 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 ప్రియా. ఏంటే ఇదంతా? ఏంట్రా? రేయ్! ఏంట్రా, ప్రియా కావాలా నీకు? అభి ప్లీజ్ అభి, తనేం చెయ్యొద్దు అభి. ఒసేయ్! అమ్మా. ఏయ్! నన్నే మోసం చేస్తావే? థు. నన్నింత మోసం రేయ్, నా చెల్లెల్నే చంపుతావురా? వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళని వేసేసా. వీళ్ళని కూడా కావాలంటే అక్కడే వేసేసేవాణ్ణి. కానీ నేను వచ్చింది నీకోసమరా. రేయ్! మిగతా వాళ్ళు నీకేం అన్యాయం చేశారు?
వినండి, నన్ను వీడు లేపుకుపోతున్నాడు. నన్ను పెళ్లి చేసుకుంటాడంట. అయ్యో చిత్ర, నీ ఎక్సైట్మెంట్ ఆపుతావా? మీ నాన్న అంత ఈజీగా మనల్ని వదలడు. ఈ పాటికి నాకేదో బ్యాండ్ తగిలించే ఉంటాడు. బ్యాండ్ తగిలించడం ఏంటి? అయినా బ్యాండ్ లేకుండా పెళ్ళేంటి? అబ్బా ఎక్స్ట్రాలు చేయకు. దొరికామంటే మీ నాన్న స్పాట్లోనే చంపేస్తాడు. పోయేది నేనేగా. నా ప్రేమ కోసం చేస్తానన్నావు కదా. ఆ ఊపులో 190 అంటావమ్మా. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వు కామ్గా కూర్చో. ఎంత వీలైతే అంత త్వరగా మనం ఇక్కడి నుంచి బార్డర్ దాటేయాలి. దాటేయాలి. నువ్వు నేను కలిసి ఇలా జంప్ అయిపోతుంటే వాళ్ళే థ్రిల్గా ఉంది కదూ. దొరికితే కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉంటుందిలే. ఎందుకు ఆపావు? నేను ఆపలేదు, పెట్రోల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఎలా? సిటీ కూడా దాటిపోయాం. దగ్గరలో పెట్రోల్ బంకులు కూడా ఏమీ లేవే. గాడ్, కార్తిక్, ఆ బండిని కొట్టేస్తే తమరికి ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయన్నమాట. అప్పుడప్పుడు. వచ్చే వచ్చే. గో గో. బాయ్ బాయ్. ఏమైంది? ఇది కూడా ఆగిపోయిందా? లేదు, నేనే ఆపాను. దిగు. ఎందుకు? చూడు చిత్ర, ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మనకు ఆ చౌరస్తానే టర్నింగ్ పాయింట్. అర్థం కాలేదు. పిచ్చి చిత్ర, మనల్ని వెతుక్కుంటూ మీ వాళ్ళు ఆ చౌరస్తా వరకు వస్తారా? కానీ అక్కడి నుంచి ఎటు వెళ్ళాలో అర్థం కాక అన్ని వైపులా వెళ్తారు. ఇటువైపు మాత్రం రారు. ఎందుకంటే మనం ఇప్పుడు వెళ్తుంది ఫారెస్ట్లోకి. వావ్, వెళ్దామా? కమా. అరే దిగండి రా. చూసారా? నైస్ ఉంది కదా. అవునరా. ఫ్రెండ్స్, మనం రీసెర్చ్ చేయాల్సింది ఈ అడవిలోనే.
ఇక్కడ రకరకాల వనమూలికలు దొరుకుతాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? బి అలర్ట్. అలాగే సార్. కమాన్. కమాన్, కరే, హరి అప్. యా. సార్ కింద పావు సార్. రే జోక్ చేయబాకండి రా. పోరా. Yes. Come on, guys. Yahoo. Please listen, guys. This is a great forest. We have to do reach. సార్ ఈ రీసెర్చ్ ఈ అడవిలోనే ఎందుకు చేయాలి? మనకు ఆయుర్వేదకు సంబంధించిన మందులు, ఆకులు, వేర్లు అన్నీ ఈ అడవిలోనే దొరుకుతాయి. అందుకే ఈ అడవికి వచ్చావురా. అడవి. సార్ ఎప్పుడో మా కాలేజ్ డేస్లో ఈ అడవికే పిక్నిక్ వచ్చాం సార్. అలానా? ఫాలో మీ. చలం, ఇక్కడ సంజీవ్ నమ్మక దొరుకుతుందా? ఏయ్ మరి అంత ఆశ ఉండకూడదురా. ఈ అడవిలో ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? రీసెర్చ్ చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళాల్సిందే. ఏంటి డిస్కషను? మీరు ఈ జన్మకు బాగుపడరు. ఫాలో మీ. అబ్బో. ఇది నా వెహికలే. ఇక్కడ వదిలేసిపోయారన్నమాట. బతికిపోయారు, లేదంటే అయిపోయేవాళ్ళే. అయినా వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎటెళ్ళుంటారు? ఇటు ఇటు ఇట ఇటే అయి ఉంటుంది. ఏమో అనుకున్నాను కానీ నీకు కూడా మంచి టేస్ట్ ఉందా మన్యం? మన్యమా? అయ్యో, మన్యం అంటే అడవిరా. ఇంత పెరిగావు, ఆ మాత్రం నీకు తెలీదా? అన్నీ తెలుసుంటే నిన్నెందుకు లవ్ చేస్తాను? ఏదో అమాయకుడు కాబట్టి అలా పడిపోయాను. నువ్వా? సరే, లేట్ అవుతుంది, పద. బాస్ బాస్ ఏమైంది బాస్? ఆగండి బాస్. అయ్యో బాస్, ఏమైంది? ఏం జరిగింది బాస్? అది నిధి ఇక్కడ ఉన్నట్టు పోలీసులకు తెలిసిపోయినట్టుంది. మనం దొంగలం, వాడు పోలీసు. కానీ పోలీసు ఎవడో దొంగ ఎవడో జనాలు కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళామనుకో, మొత్తం నిధి పోతుంది, మనం దొరికిపోతాం. అయితే వెళ్ళిపోదాం బాస్. నో, మనం లోపలికి వెళ్తున్నాం. అయితే ఎలాగ బాస్? ఎలా వెళ్తావా? ఎలా ఉందిరా? ఈ డ్రెస్సులో భలే ఉన్నారు బాస్. ఇప్పుడేం చూసారా నా వేషాలు? నేను వేసే వేషాలు చూసి జనాలు జడుచుకునేవారు. బాస్ బాస్, నేను బాస్, నేను. ఓకే ఓకే, నువ్వు తమ్ముడు అయితే ఓకే ఓకే ఓకే. ఎందుకు బాస్ గెటప్? దీని గురించా? నువ్వు మంచి ప్రశ్న వేశావు. ఎందుకంటే ఫారెస్ట్ లో నిజమైన స్వామీజీలు ఉంటారు కదా, మనం వెళ్ళి వాళ్ళతో కలిసిపోయామనుకో ఎవరికి డౌట్ రాదు. వాళ్ళకి బదులు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఓకే, అది కరెక్టే. ఏం చేద్దాం? ఓ పంచే, నువ్వు అడవిలో దెయ్యంలా తిరుగుతూ ఉండు. అందరం కలిసి మంత్రాలు చదువుతూ నిన్ను అడవిలోంచి తరుగుతున్నట్టు మేము నటిస్తా, చూసి అందరూ పారిపోతాం. ఎక్కడో కూర్చొని మంత్రాలు చేయబోతున్నాం. ఎక్కడ నిధి ఉందో అక్కడే పూజలు చేస్తాం. సూపర్. ఏంటయ్యా? ఊరికే అన్నాను సార్. ఓకే, సైలెన్స్. చూడు, నువ్వు నీ తమ్ముడిని తీసుకుని అడవిలోకి వెళ్ళిపో. అలాగే. మీరిద్దరూ ఈటేలండి, మీరిద్దరూ అడ్డాలండి. నేను బాస్. నువ్వు ఎక్కడికి వెళ్ళకరా, నువ్వు నాతో పడి నాకు భయరా.
శ్రీధర్ సార్. వాడు చాలా డేంజర్ ఫెల్లో, చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. నేను అనుకున్నది దొరికింది. యా నువ్వు చెప్పింది మాత్రం నిజమే. ఒరేయ్ గణేష్, నువ్వు చెప్పింది నిజం. నేను కూడా దయ్యాన్ని చూశాను రా. ఇక మీదట మనం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు. అందరూ ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. కమాన్ గైస్, లెట్స్ గో. కమాన్ కమాన్. వావ్, నైస్ లొకేషన్. ఎంత గ్రీనిష్ గా ఉంది. ఎక్సలెంట్. అక్కడ అక్కడ ఏమైంది? అక్కడ ఒక ఆమె భయంకరంగా కనిపించింది. అక్కడ ఎవరు లేరు కదా? అక్కడే ఆ చెట్టు చాటునే భయంకరంగా కనిపించింది. ఎవ్వరూ లేరు, అదంతా నీ భ్రమ. కాదు, ప్రామిస్, నేను చూశాను. బిలీవ్ మీ. ఏం లేదని చెప్తున్నాను కదా. ఒకవేళ దెయ్యమేమో. దెయ్యమా? ఇక్కడ? అవును, నాకు కూడా కనిపిస్తుందిలే. తెల్లగా, అందంగా, కొంచెం భయపడుతూ, నా వైపే చూస్తూ. నన్ను దెయ్యమంటావా? నిన్ను ఏయ్! చూసుకున్నాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? సరే, ఇటు వెళ్దాం. ఓకే.
ఇంకో 4 నెలల్లో రీసెర్చ్ పూర్తవుతుంది. వాట్ నెక్స్ట్? ఏముంది, నాకేం గోల్స్ లేవు. నెక్స్ట్ పెళ్ళే. శబాష్, నువ్వు నావెందుకు? నేను పెళ్లి చేసుకుంటాను. అబ్బా థ్యాంక్స్, ఇన్నాళ్ళకు ఒప్పుకున్నావు. చిచి నిన్న నేనెక్కడ ఒప్పుకున్నాను? ఏ నేను అందంగా లేనా? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. ఆపండి హే మీ గోళ. అబ్బా సార్, ఈ రీసెర్చ్ అవగానే మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. లైఫ్ లో ఎట్లాగో బాగుపడే పని చేయలేదు. Thank you. ఇదైనా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. లైఫ్ లో పెళ్లి చేసుకుని పిల్లా పాపలు 100 మందిని కానీ చల్లగా ఉండండి. కంగ్రాట్స్. అది కాదు బాస్, డబ్బు. ఎప్పుడు చూసినా డబ్బు 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 ఏంటి నీకు అలా? మనం దానికే వచ్చాం. నేను ఇటు మాట్లాడుతున్నా, అటు చూస్తున్నా. అని పట్టుకోండిరా. త్వరగా తీసుకురండి రా. పెంచండి రా. ఈ అడవిలో నీకేం పనిరా? ఇక్కడ ఏం చేస్తున్నారంటే బెబ్బే అంటే? ఓ, నీకు మాటలు రావా? బాస్, వాడికేమో మాటలు రావు. మీరెందుకు మగవాళ్ళగా మాట్లాడుతున్నారు? వాడికి మాటలు రావు కదా. ఇప్పుడు చూడు. కొడుతున్నారు చూసావా? అవ్వా, నీకు మాటలు రావా? ఆహా, ఇక్కడ శోభనం సెటప్ పెట్టుకుంటే సూపర్ గా ఉంటది. అబ్బా కార్తీక్, ఇంకా ఎంత దూరం రా? కాళ్ళు లాగేస్తున్నాయి. సారీరా, ఈ ప్రేమ ప్రయాణంలో ఇలాంటివి తప్పవు. ఇంకొంచెం దూరమే దా. నా వల్ల కాదురా బాబు, ఆకలి దంచేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి నాయనా. సరే, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. టడాయ్! ఇక్కడే ఏర్పాటు చేశాను. ఏమైందబ్బా? ఏదో లంచ్ రెడీ అన్నా? లేదు, అన్నీ రెడీ చేసే నేను పిలిచాను. ఏంటి నువ్వనేది? అదే అర్థం కావడం లేదు నాకు కూడా. ఏమైంటుందబ్బా? నేను చెప్పానా నేను దెయ్యం చూశానని? అదే తినేసి వెళ్ళుంటుంది. ఆపుతావా? అదేదో కోతుల పని అయి ఉంటుంది. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? అమ్మా తల్లి, నీ దెయ్యం గొడవ ఇంకా కట్టిపెట్టు. సరే, ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, ఏదో ఒకటి చెయ్యి. ఒక్క నిమిషం. లక్కీ గర్ల్. థ్యాంక్ యూ. సరే పద. అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకొచ్చావా లేకపోతే పిక్నిక్ తీసుకొచ్చావా? వెరైటీగా ఉంటుందని చెప్పి ఫారెస్ట్ లోనే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి తీసుకొచ్చాను. ఫారెస్ట్ లో పెళ్ళా? అవును. సార్, సముద్రంలో ఏమేమి ఉంటాయి సార్? ఏముంది, తిమింగలాలు, జలచరాలు, ముసళ్ళు. మరి అడవిలో? క్రూరముగలు, జంతువులయ్యా. ఎడారిలో సార్? ఒంటెలు, పాములు. సార్ మరి శ్మశానంలో? అబ్బా ఏముంటాయ్యా, దయ్యాలు, శవాలే కదా.
జంతువులు క్రూరమృగాలు ఉండాల్సిన అడవిలో దయ్యాలేంటి సార్? దెయ్యాలా? ఎక్కడయ్యా? ఒకసారి మీ వెనక చూడండి ఆ, అమ్మాయి సార్. ఇప్పుడు చూడండి. ఏమి లేదు. ఒరే చందు, అంతా నీ భ్రమ. వచ్చిన పని చూడరా, ఇసికించకరా. నడు నడు. కమాన్ గాయ్స్, కమ్ కమ్. కమాన్ గాయ్స్, కమాన్. యాహూ, సూపర్. కమాన్ గాయ్స్, కమాన్. రండి, ఎందుకెళ్దాం త్వరగా. జాగ్రత్త సిరి, జాగ్రత్త. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ గబ్బర్. ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? చెప్పరా, చెప్పు. రండి సార్. సార్ వీడు ఇక్కడ. ఎవరు అనేది? ఇక్కడ పక్కన గూడెం సార్ మాది. ఏ గూడెం రాది? ఆ గూడెంలో గుడిసెలు ఉంటాం సార్. ఊరే కాకుండా అడవి మొత్తం తెలుసారా నీకు? తెలుసు సార్. ఏ పేరేంట్రా? మా పేరు పుల్లయ్య సార్. అబ్బే. నడిపే, నడిపే. చూపిస్తా సార్. నడు. రండి సార్, రండి సార్. ఇటే సార్, ఇటే సార్. ఎట్లాగా సార్ గిట్ల పోదాం సార్. అమ్మతోడు సార్, నాకు అడిగిపోతుంది తెలుసు సార్. చూపిస్తారండి సార్. మీకు ఎందుకు సార్, నేను చూపిస్తా పదండి. అమ్మో. అక్కడ ఏ సౌండ్స్ వస్తున్నాయి? నీకేమైనా వినిపించిందా? ఈ రీసెర్చ్ ఏంటో, ఈ
ఫారెస్ట్ ఏంటో వా, ఏరా నీలో నువ్వే మాట్లాడుకుని ఏమైంది నీకు? కొంచెం తేడాగా ఉంది. నువ్వే పెద్ద తేడా అసలు. ఓకే గాయ్స్, మనం ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలి. కమాన్. అవును, చలం ఎక్కడా? ఇక్కడే ఎక్కడే ఉండుంటాడులే. మరి సిరి ఏది? వాళ్ళిద్దరు లవర్సే కదా సార్. ఓ, ఓకే ఓకే, క్యారెన్ క్యారెన్, కమాన్. నాకు చాలా భయంగా ఉందిరా. వద్దు వద్దు అంటున్నా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు కూడా చాలా భయంగా ఉంది. సార్, ఆ జుట్టోడు చెప్పినట్టు చలాన్ని సిరిని దయ్యాలే తీసుకుపోయి ఉంటాయి సార్. నువ్వు కాస్త ఆపుతావా? మేమంటే మూసుకుని ముడుచుకుని పడుకుంటాం, కానీ ఆ దెయ్యాలు ఊరుకుంటాయా? అందరినీ చంపేస్తాయి. శంకర్, దయ్యాలు చంపుతాయో లేదో తెలియదు కానీ నేను నిన్ను చంపేస్తా. చలంకి సిరికి ఏం కాదు, వాళ్ళు ఏదో దారి తప్పుంటారు. మనం రాత్రికి ఇక్కడే పడుకొని తెల్లవారగానే వెతుకుదాం, సరేనా? గుడ్ నైట్. గుడ్ నైటే, ఇంకా గుడ్ మార్నింగ్ ఉండదు. షటప్. వద్దు, మన దగ్గర నిధి ఉంది. ఇప్పుడు తేడా వస్తే అంతే. ముందు దీన్ని ఎక్కడైనా జాగ్రత్తగా దాచిపెట్టి ఆ తర్వాత తీసుకెళదాం. మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? తొందరగా అనేది మాకే దొరకాలయన. జై తుస్. బాస్, 10 సంవత్సరాల నుంచి మీకు అనుభవం, ఇంకెందుకు బాస్ ఈ కౌంటింగ్? చెయ్ బాస్, మనం దాచిన నిధి ఉంది కదా, ఇవన్నీ ఎందుకు? అది కాదమ్మా, మనలాగే నిధి గురించి ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు. వాళ్ళకి ఏ సందేహం రాకూడదని మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. బాస్, ఏంట్రా ఇక్కడ కూడా పోలీసులు వచ్చారు బాస్. నువ్వు చూసావా? చూశాను బాస్. బాస్, మనం నిధి ఇప్పుడు పట్టుకెళ్దాం. ఏదో ఒకటి త్వరగా చేయండి బాస్. సరే పదండ్రా, పద. బాస్, మనం నిధి కోసం వెళ్తున్నావా? రే, డబ్బంటే దెయ్యం కూడా నోరు తెరుస్తుంది అంటారు. మనం నిధి కోసం వెళ్తున్నావు, నువ్వు నోరు మూసుకో. పదండ్రా, పద. పదండి. Follow me. మనం అటు వెళ్తే బెటరా, ఇటు వెళ్తే బెటరా? ఎటో వెళ్దాం. శంకలక్క బేబీ. కమాన్ కమాన్ గాయ్స్.
రే ఏంట్రా రే దయ్యంలాగుందిరా, నేను చూశానురా. దెయ్యమా? ఆ, అక్కడేం లేదే, అంతా నీ భ్రమ. రారా. అద్భుతం, బ్రహ్మాండం. ఏరా, ఇన్ని సంవత్సరాలు నాతో పాటే ఉండి నీ జాతకం చూపించనే లేదు. రేయ్, నీకు డబ్బే డబ్బు వచ్చి పడుతుంది. నువ్వు బాగా పైకి వస్తావురా ఫ్యూచర్ లో. నేను ఎప్పుడో వచ్చేసారా. ఆ, రేయ్, ఈ అడవిలో మీకేం పడరా? మేము రీసెర్చ్ చేయడానికి వచ్చాం సార్ ఇక్కడికి. రీసెర్చా? వీళ్ళంతా నా స్టూడెంట్స్ సార్, కావాలంటే అటు చూడండి సార్. రేయ్ మైకల్, ఇట్రండి రా. రేయ్, ఫస్ట్ లో ఇంగ్లీష్ లో ఏదన్నా ఏంట్రా అది? అదేనండి రీసెర్చ్. అదే నాకు అర్థం కాలేదురా, తెలుగులో చెప్పా. పరిశోధన అండి. రేయ్, పరిశోధన చేయడానికి ఇదేనా ప్రయోగశాల? రేయ్, ఈ అడవిలో దెయ్యం తిరుగుతుందిరా. దయ్యమా? నమ్మకం లేదా? ఏ దెయ్యం సరే కదా, నువ్వు పో. పోడ్రా, పోడే. అయ్ బాబోయ్, బతికా. అమ్మో. ఓ మ్యాన్, ఇంకా ఎంత దూరం నడిపిస్తావు? అడవి దాటే వరకు. అది ఎంత దూరం? నాకు తెలీదు. ఓ, మరి తెలుసన్నా? ఏంటి వెతుకుతున్నావు? ఇంతకు ముందే చిన్న కన్ఫ్యూజన్లో దారి తప్పి మిస్ అయ్యాం. ఏయ్, డోంట్ వరీరా, నేనున్నానుగా. కార్తీక్, ఎవరో అరుస్తున్నారు, నీకు వినిపించిందా? లేదే. నాకు వినిపించింది. ఎవరై ఉంటారు? అమ్మా తల్లి, ఇంకెవరై ఉంటారు? నీ ఫ్రెండ్ దెయ్యమై ఉంటుంది. ఏంటి జోకులా? సర్లే, వెళ్దాం పదా. కార్తీక్, నాకు చాలా బోర్ కొడుతుంది. ఒక బ్లైండ్ గేమ్ ఆడదామా? బ్లైండ్ గేమా? ఏంటా బ్లైండ్ గేమ్? చెప్తాను పదా. ఓకే. ఇప్పుడు ఏంటంటే, నీ కళ్ళకి గంతలు కడతాను, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఓకే. నా అడుగుల చప్పుడు ఫాలో అయ్యి నన్ను నువ్వు పట్టుకుంటే అప్పుడు నీకు స్వీట్ ముద్దిస్తా. ఇది చాలా అన్యాయం చిత్ర. తప్పదు, ఆ మాత్రం ఫన్ లేకపోతే థ్రిల్ ఎలా ఉంటుంది? ఓకే, డన్. ఇప్పుడు పట్టుకో చూద్దాం. ఏ కార్తీక్, అటు కాదు, ఇటు కమ్. ఏ అటువైపు కాదు, కమ్ ఆన్. ఇటు ఇటు ఇటు. అలాగే, ఇంకొంచెం ముందుకు రా. చిత్ర, చిత్ర, కమ్ ఆన్ కార్తీక్. కార్తీక్, చిత్ర, ఎక్కడ దాక్కున్నావు? చిత్ర, ఎక్కడ దాక్కున్నావు? ఎలా అయినా పట్టుకుంటా. గిఫ్ట్ ఇవ్వడం తప్పదు. ఇటు. సార్ నేను సార్ ఎస్పీని మాట్లాడుతున్నాను. సార్, ఇప్పటిదాకా ఇంట్రాగేషన్ చేశాను సార్. సార్, అతను చెప్పే మాటలు వింటుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. తనకి మెంటల్ డిజార్డర్ ఏదో ఉంది సార్. బహుశా అతనికి జరిగిన అన్యాయం వల్ల అతను ఈ సమాజం మీద చాలా కక్ష పెంచుకున్నాడు సార్. ఇంకా ఇంట్రాగేషన్ పూర్తి కాలేదు సార్. అది సార్, అలాగే సార్, ఇప్పటివరకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాడు సార్. సార్, అతను ఎన్ని మర్డర్స్ చేశాడో చెప్పాడు సార్. ఇంకొంచెం టైం ఇస్తే మిగతా వివరాలు కూడా తెలుసుకుంటాం సార్. సైకో వరసాత్రుల గురించి వివరాలు మరికొన్ని క్షణాల్లో మన ఎస్పీ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం. ఆయన ఏ సమాధానం చెప్పబోతున్నారో చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9. తెలియాలంటే చూస్తూనే ఉండండి టీవీ9. ఇంకా ఎంతమందిని చంపావు? చిత్ర, దొరికేసావు. సౌండ్ చేయకు. ఎవరో వ్యక్తిని చంపేశారు. ఏంటి? అది నేను చూశాను. ఎక్కడా? ఇక్కడే, చూపిస్తాను రా. ఎక్కడా? ఇక్కడే, ఇక్కడే చూశాను. ఇక్కడే చూస్తే బాడీ ఉండాలి కదా.
ఇంత తొందరగా బాడీ ఎలా మాయమైపోతుంది? అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నా ఉద్దేశం అది కాదురా. సరే, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. మనం వేరే సేఫ్ ప్లేస్కి వెళ్దాం పద. నాకు భయం వేస్తుంది. అంతా నీ వల్లే. ఏం మాట్లాడవేంటి? లేపుకొచ్చి నన్ను అడవిలో పడేశావు. నీతో లైఫ్ అంటే ఎన్ని కలలు కన్నానో తెలుసా? ఆఖరికిలా భయంగా ఉందా? ఒక్క ముద్దిస్తే భయం అంతా పోతుంది. ఏమంటావు? దీనికేం లోట్లేదు. మాయ చేయడం అంటే మీ మగాళ్ళ తర్వాతే. మీరు మాత్రం కాదా? అనవసరంగా ఇరుక్కుపోయాం. చిత్ర, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, కానీ నీకో విషయం చెప్పనా? మనం పెళ్లి చేసుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత మనకు బాబో పాపో పుడతారు. వాళ్ళు నేను ఏదైనా కథ చెప్పమంటారు. అప్పుడు వాళ్ళకి మనకదే చెప్తాం. ఒక్కసారి ఆలోచించు. ఊహించుకుంటే థ్రిల్లింగ్గా లేదు? పిచ్చి చిత్ర. అమ్మా బాస్, బాస్ ఇక నేను చాలా అలసిపోయాను బాస్. కత్తి పట్టుకోవడానికి కూడా ఓపిక లేదు బాస్. ఓహో సరే, నువ్వు? నేను అంతే బాస్. ఆ కత్తెవరా? నువ్వు ఎవరా? ఎందుకు బాస్ ఇది? ఆ రెండు కత్తులతో నిన్ను నువ్వే పొడుచుకో. బాస్ అయితే నన్ను పొడు. వద్దు బాస్. అయితే వాళ్ళిద్దరిని పొడు. వాళ్ళు ఎవరో చూసేశారు, వాళ్ళు పట్టుకోండిరా. వాళ్ళు వదలొద్దు, పట్టుకోండి. ఇక్కడ దాక్కున్నా. కార్తిక్ ని కొట్టద్దు. వదలండి, వదలండి ప్లీజ్.
చిత్ర నువ్వు వెళ్ళిపో. చిత్ర వెళ్ళు, 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 వెళ్ళు. సార్ కార్తిక్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్, హెల్ప్ మీ సార్, ప్లీజ్ సార్, నా కార్తిక్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్. అక్కడే ఇక భయపడాల్సిన పని లేదు. సార్ గండం తప్పింది సార్. మీరంతా ఎవరు? మేము ఆయుర్వేదిక్ స్టూడెంట్స్. ఈ అడవిలో మొక్కలపై రీసెర్చ్ చేయడానికి వచ్చాం. మాలో కొందరు ఈ అడవిలో మిస్ అయ్యారు. ఆ దెయ్యాలు ఏం చేసాయో మాకేం అర్థం కావడం లేదు. దయ్యాలేంట్రా? అవును సార్, ఈ అడవిలో చాలా దయ్యాలున్నాయి, మేము చూసాము. అంటే ఇదంతా సైకోగాడి పని అనమాట. ఏ షిట్! ఏమైంది సార్? ఇదంతా దయ్యాల పని కాదురా, ఆ సైకోగాడి పనే. మీరందరూ జాగ్రత్తగా వినండి. మన ప్రాణాలు చాలా డేంజర్లో పడున్నాయి. ఈ అడవిలో ఒక సైకో తిరుగుతున్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ని. అయితే నా చిత్ర. ఓ మై గాడ్. డౌటే లేదు, ఇదంతా ఆ సైకోగాడి పనే. ఒక్కసారి నా చేతిలోని తప్పించుకున్నాడు, ఈసారి వదిలేదే లేదు. ఎవరు సార్ ఆ సైకో? అసలేం జరిగిందంటే, ఓ రోజు మగవాళ్లనేమో చంపుతాడు, ఆడవాళ్లని ఎత్తుకెళ్ళిపోతాడు. పోనీ రేపులు చేస్తున్నాడంటే అది లేదు, వాళ్లను హింసించి హింసించి ఆనందిస్తున్నాడు. సచ్ ఏ టిపికల్ సైకో. నెవర్ బిఫోర్ ఐ సీ లైక్. ఈ ఫోన్ ఒక్కటి. హలో, నేను హోమ్ మినిస్టర్ అయ్యా. సార్, నిన్ను ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి సార్ ప్రాబ్లం? ఆ సైకో గడి ప్రాబ్లం అయ్యా. సార్, ఆ సైకోని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాను సార్. ఆ మీడియా వాడితో పడలేక చస్తున్నానయ్యా. వాడిని నాకు అప్పగించాలంతే. అర్థమైంది సార్. యదవ జీవితం. పదవిలో ఉన్న ప్రతి వాడు బెదిరించడమే. పైనుంచి ప్రెషర్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. అర్జెంటుగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీరేమీ అనుకోకపోతే ఒక రిక్వెస్ట్ సార్. టెల్ మీ. సార్, ఆ సైకో గాడికి లేడీస్ వీక్నెస్ ఉంది సార్, అదే వాడి బలహీనత. సార్, విత్ యువర్ పర్మిషన్ వాడిని మేము పట్టుకుంటాం. నో, హీస్ వెరీ డేంజరస్. డోంట్ వరీ సార్, డ్యూటీలో మా ప్రాణాలపైన వెనకాడం. మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది సార్. ప్లీజ్ సార్, మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఓకే, గో హెడ్. టార్జన్, యూ ఆల్సో గో అలాంగ్ విత్ దెమ్. ఎస్ సార్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. స్టాప్ టర్జాన్. మీరు బయటికి వెళ్ళండి. ఓకే సార్. సో నువ్వేనన్నమాట సైకో. చెప్పు. డిపార్ట్మెంట్కి ముచ్చెమటలు పట్టించి ఆఖరికి నన్ను ట్రాన్స్ఫర్ చేయించే రేంజ్కి డెవలప్ అయ్యావు కదరా. పొద్దున్నే లేచి టీవీ పెడితే చాలు మొత్తం నీ గురించే హీరో అయిపోయావు కదరా. చెప్పరా, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. కొట్టు. చెప్పు. ఎన్కౌంటర్. పోలీస్. ఏసేండి విన్ని, తీసుకెళ్ళండి. దించండి. కట్లిప్పండి. సరే సార్. పట్టుకోడ్రా.
చెప్పండి. నేను టార్జన్ మాడతా సార్. ఆ సైకోగాడు మనలందరిని చంపేసి పారిపోయాడు సార్. Damn it! I want him dead. I want him dead, not alive. అది జరిగింది. చూడండి, మీరందరూ చాలా అలర్ట్గా ఉండాలి, ఓకేనా? చూడు, ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళలేవు. మీరు కూడా తొందరగా ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోండి. మా వాళ్ళ గురించి తెలియకుండా మేము వదిలి వెళ్ళాం. ఓకే కార్తిక్, బీ కేర్ఫుల్. ఈ వాకిటాకి నీ దగ్గర ఉంచు. వాడెక్కడ కనపడ్డా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఓకే ఓకే, రైట్. రండి. అరే ఇది రాసుకోరా. వెల్కమ్ టు అవర్ హెవెన్. ఎలా ఉంది? బాగుందా? బాగుంది కదా? గుడ్ 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 కదా? మీరు పోలీస్ కదా? పోలీసా? పోలీసా? డ్రెస్ వేసుకున్న ప్రతివాడు పోలీస్ కాడు. అయినా నాకు విషయం చెప్పాలి. నా బైక్ ఎందుకు దొంగిలించారు? నేనెంత స్ట్రగుల్ అయ్యానో తెలుసా? సారీ, మా తప్పే. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేయాలా? సౌండ్ బయటకొచ్చిందంటే కట్ చేస్తా. ఇది నా నిద్ర టైం, ఓకే? అండర్స్టాండ్? Silent. I like it. Bye. ఎవరు మీరు? సోజా రాజకుమారి, సోజా రాజకుమారి. సోజా సోజా. सब सो गया.
కార్తీక్, కార్తీక్, నువ్వు జాగ్రత్త. ఆ సైకోగాడు మా స్టెల్లాను ఎత్తుకుపోయాడు. మీరేం చేస్తున్నారు? వాడి సంగతి నీకు తెలియదు. రెప్పపాట్ల మాయం చేసిన సైకోగాడు. డోంట్ టాక్ రబేష్. మనం ఇంతమంది ఉన్నాం, వాడు ఒక్కడే ఉన్నాడు. మీరు అటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ఓకే కార్తీక్, నువ్వు మాత్రం జాగ్రత్త. ఓకే, పదండి. సూపర్ ఆమ్లెట్. కమ్ డార్లింగ్, తిను. రా రా రా. ఆమ్లెట్ చాలా బాగుందమ్మా. ఏయ్, ఏయ్. రా. తిను 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 తిను. ఏయ్. సూపర్గా ఉంది కదమ్మా. టేస్ట్ ఎలా ఉంది? నైస్, వెరీ నైస్. బాగుంది కదా, స్పైసీ. తిన్ 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 తిన్. ఇదిగో ఇదిగో, కొంచెం కొంచెం ఇంకొంచెం. తిన్ 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 తిన్. సూపర్. సైలెన్స్ సైలెన్స్. తీసి కొట్టానంటే నీ మొహం కూడా దీనిలో ఆమ్లెట్ అయిపోద్ది. ఏయ్, ఆమ్లెట్ బాగుందా? ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఆమ్లెట్ వద్దు. చాలా బాగా రుచిగా ఉంది. టేస్ట్ చెయ్యి. ఇదిగా వద్దు. ఏయ్, టేస్ట్ చూడు చూడు. బంగారం. ఎలా ఉంది? హౌస్ ఇట్? వద్దు. హౌ ఇస్ ఇట్? బాగుంది. అది 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 బాగుంది, కానీ నాటకాలు చేస్తావు దొంగ. ఇంకొంచెం తిను 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 తిను. ఇంకా అలా తిను. తినమంటుంటే తిను తిను తిను. ఇదిగో తిను. మా బాబా బంగారు బుజ్జి 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 బుజ్జి, మా బుజ్జి బంగారు. రండి రండి, తొందరగా రండి. ఈ అడవిలో ఎక్కడ వెళ్తామో ఏమో. అబ్బా సార్, ఇన్ని రోజుల నుంచి ఇవన్నీ చేస్తుంది దెయ్యం అనుకున్నాం.
కానీ ఆ సైకో అని తెలిసిన తర్వాత నాకు చాలా భయంగా ఉంది. మనం వెళ్ళిపోదాం. అవును శంకర్, ఈ అడవిలో ఏమో జరుగుతుంది, తెలవటం లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. వెంటనే మనం అందరం ఇమీడియట్లీ వెళ్ళిపోవాలి. ప్రాణాలు పోగొట్టుకోనక్కర్లేదు, ప్రాణాలతో వెతికితే చాలు. అవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మనకండగా పోలీసులున్నారు కాబట్టి మనం ఏం భయపడనక్కర్లేదు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. కమాన్. గబ్బర్ సింగ్ అలర్ట్గా ఉండాలి.
ఇది చిత్ర దగ్గర ఉన్న బ్యాగ్ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? చిత్ర, నువ్వు అలా ఫీల్ అవుతున్నావు, కానీ నీకో విషయం చెప్పనా? మనం పెళ్లి చేసుకుంటాం, కొన్నాళ్ళ తర్వాత మనకు బాబు పాప పుడతారు. వాళ్ళు నేను ఏదైనా కథ చెప్పమంటారు, అప్పుడు వాళ్ళకి మన కథే చెప్తాం. ఒక్కసారి ఆలోచించు, ఊహించుకుంటే థ్రిల్లింగ్గా లేదు? ఉందిలే. గైస్, ఇక్కడెక్కడ ఉండి ఉంటాడు, రండి వెతుకుదాం. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనకు 4 దారులు ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్గా ఉంది. ఇటు కాదు, ఇటు వెళ్దాం, రండి. కమాన్, పదండి. కమాన్ గైస్. ఏదో బాడీ ఉందిరా.
తప్పకుండా ఇది ఆ సైకోగడి పని అయి ఉంటుంది. కమాన్ గైస్. చెప్తా సార్, ఈ లోకంలో ప్రేమ అని చాలా మంది యువతి యువకులు ఒక్కరిని ఒక్కరు మోసం చేసుకుంటున్నారు. ఇలాంటి దొంగ ప్రేమికుల్ని మృగంలా వెంటాడి వేటాడి చంపేస్తా. చిత్ర, అవే నుంచి తప్పించుకుందాం అనుకున్నావా? రండి రండి, జాగ్రత్త ఎక్కండి. రండిరా, ఆ సైకి వచ్చేలా ఉన్నాడు. రా, రా, come on. జాగ్రత్త, చూసుకో. సైలెంట్. అమ్మా, శంకర్, కమాన్ కమాన్. వస్తున్నా. ఓకే ఓకే, కూల్ డౌన్. అరే మైకల్, ఏంట్రా ఇది?
కమాన్ ట్రై చెయ్యి. హలో హలో సార్, హలో సిగ్నల్ అందడం లేదు సార్. అదేరా ఇంకోసారి ట్రై చెయ్యి. ఓకే ఓకే. హలో హలో ఫోన్ కలవడం లేదు సార్. ఇంకోసారి ట్రై చెయ్యి. హలో 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 ఏమైందిరా? ఫోన్ కలవడం లేదు సార్. సరే నా ఫోన్లో నుంచి కూడా ట్రై చేస్తా ఉండు. మీరు కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తా. హలో 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 ఏమైంది తెలిసిందా సార్? దొరకట్లేదురా, కనీసం నువ్వనే ట్రై చేయరా త్వరగా. హలో హలో సార్, చెప్పు కార్తీక్. ఆ సైకోగాడు ఉన్న ప్లేస్ దొరికింది. ఇక్కడ 3 అమ్మాయిలు చనిపోయి ఉన్నారు. నా చిత్రకి ఏమైందో తెలియడం లేదు. నా చిత్ర ఎక్కడుందో చెప్పు. వదిలేయండి సార్, నన్ను వదిలేయండి. వదిలేస్తా. వదిలితే ఏం చేస్తావు?